పోలీసులు రామరాజు ఇంటికి వచ్చి ఇక్కడ ధీరజ్ అంటే ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నేనే సార్, ఏం జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే నువ్వు మర్యాదగా పోలీస్ స్టేషన్కి పదరా అని చెప్పేసి అయితే ధీరజ్ చొక్కాని పట్టుకొని మరీ లాక్కొని వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఆగండి సార్, మీరు ఎందుకు నా కొడుకుని ఎలా తీసుకొని వెళ్తున్నారు, వాడు ఏం తప్పు చేశాడని అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే వీడిని ఎందుకు తీసుకొని వెళ్తున్నామా, వీడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, ఇలా ఒక అమ్మాయిని చేశాడో లేదంటే ఎంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాడో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం నా కొడుకు అటువంటి వాడు కాదు, కష్టపడి పైకి వచ్చేటువంటి మనస్తత్వం ఉన్నవాడు, అలాంటి వాడు ఇలాంటి పని చెయ్యడు సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అవునవును, ఎవరు ఎలాంటి వారిలో పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడే అర్థమవుతుంది, ఇప్పుడు మీరేమీ చెప్పనవసరం లేదు, స్వయంగా వాళ్ళ నాన్నే కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఆ అమ్మాయా, ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గరే కదా వదిలిపెట్టేశాను సార్, నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం ఏం మాట్లాడాలనుకున్నా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం పదరా అని చెప్పేసి అయితే తన కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సార్ సార్ ఏదో చెప్తానంటున్నాడు కదా, ఆగండి సార్ అని చెప్పినా సరే వినిపించుకోకుండా పోలీసులు ధీరజ్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న భద్రావతి ఫ్యామిలీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ నాన్న ఏంట్రా గొప్ప ఫ్యామిలీరా మీది, ఇలాంటి బుద్ధులు కూడా మీకు ఉన్నాయా, అమ్మాయిలు కిడ్నాప్ చేసే పనులు కూడా మీకు వచ్చన్నమాట, ఏం ఫ్యామిలీ బురా మీది, ఏం బ్రతుకులు రావు మీవి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీని కసురుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏ సేనాపతి, నువ్వు మర్యాదగా మాట్లాడితే సరే, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే మీరు చేసినవే నీచమైన పనులు, అలాంటప్పుడు మేము అంటే అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మాట పెరిగి గొడవ పడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళందరినీ ఆపుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి దగ్గరికి వేదవతి వెళ్ళి నా కొడుకు ఎంత మంచివాడో నీకు ఇప్పటికీ తెలియదు, నా కొడుకు అటువంటి వాడు కాదు, వాడికి ఎలాంటి బుద్ధులు కూడా లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే చూస్తున్నాం కదా ఇప్పుడు మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం చూస్తావు కదా, వాడు బయటకు వస్తాడు, అప్పుడు చెప్తాను నీ సంగతి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి, అప్పటి వరకు నా కొడుకు మీద ఎలాంటి నిందలు వేయకుండా మర్యాదగా నోరు మూసుకొని ఉంటే సరే, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే వాళ్ళ అక్క మీద కసురుకుంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే సైలెంట్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో రామరాజు తన కొడుకుల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతూ ఉంటాడు.